రావణాసురునికి తాత వరుస అయిన మాల్యవంతుడు రావణాసురుని వద్దకు వచ్చి, సృష్టిలో ధర్మం ఎప్పుడూ అధర్మాన్ని ఓడించి తీరుతుందని, నువ్వు సీతమ్మని అపహరించి తెచ్చినప్పటి నుంచి దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, అందుకని ఓడిపోక తప్పదు. వచ్చిన ఆ శ్రీరాముడు సామాన్యుడు కాడు, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే. సీతమ్మను రామునికి అప్పగించి సంధి చేసుకొని బతికిపో, నా మాట విని యుద్ధం చెయ్యకు అన్నాడు. అప్పుడు రావణాసురుడు, చేతిలో పద్మము లేని లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్న సీతని నేను వదులుతానా? రాముడు గొప్పవాడే కావచ్చు, కానీ నేను కూడా సురాసురుల్ని ఓడించాను. అందరూ నాకు నీతులు చెప్తున్నారు, కానీ నన్ను ప్రోత్సహించేవాడు కనపడడం లేదు. మీరందరూ బుద్ధిహీనులు. తాత, నువ్వే కాదు, ఇంకెవరు మాట వినడం నాకు చేత కాదు. ఇది నా స్వభావం అని మాటలతో హితవు చెప్పటానికి వచ్చిన తాతని అవమానించి పంపాడు రావణాసురుడు.